హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఒక్క వీడియోతో మీ ముందుకు వచ్చిన బీరకాయ ఎగ్స్ అండి. చాలా టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్స్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మన వీడియోలో చూడండి. వేడి వేడి అన్నంలోకి బీరకాయ ఎగ్ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను మ్యారేజ్ కాకముందుకు అసలు బీరకాయ ఎగ్స్ అంటే తెలిసేది కాదు నాకు. పెళ్ళయ్యాక అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బీరకాయ ఎగ్స్ అంటే అని తినలేదు. తర్వాత మా బావ టేస్ట్ చేయించిన తర్వాత కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. నేను కూడా నేర్చేసుకున్నాను ఎలా వండడం అనేది. అందుకే మీకోసం ఒకసారి ఆ వీడియో చేశానండి. చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఏంటో చూసేయండి. బీరకాయలు మంచిగా కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. మంచిగా గోలిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి. వీడియో చూస్తుంటే స్టెప్ బై స్టెప్ సింపుల్గా అర్థమైపోతుంటుంది. కొందరికి అర్థం కాని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ లాగా చేస్తున్నాను. చాలా సింపుల్ అండి చేసుకోవడం. బీరకాయ ఎగ్స్ ఇప్పటి వరకు ఎవరైనా తినకపోతే నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి తినండి. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి. అంత బాగుంటుంది. మంచి పచ్చిమిర్చి, ఆనియన్ మంచి గోలిన తర్వాత అందులో కొంచెం అల్లం వేసుకున్నాను. అల్లం పచ్చివాసన పోయేంత వరకు గోలిన తర్వాత పసుపు వేసాను. పసుపు వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయలు వేసుకోవాలి. చాలా సింపుల్ అండి చేయడం. ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసేస్తాం. రాదు అనుకుంటే అలానే ఉండిపోతుంది కదా. అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే నా పద్ధతిలో మాత్రం నేను ఇలా చేస్తాను బీరకాయ ఎగ్స్. ఇలా కాకుండా వేరే విధంగా కూడా చేయొచ్చు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బీరకాయ మంచిగా ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేశారు కదా, మళ్ళీ కారం ఏంటి అనుకోవచ్చు. ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది అని కొంచెం కారం కూడా యాడ్ చేసా. మంచిగా దగ్గరికి అయిన తర్వాత అందులో ఎగ్స్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టాలి. మూత పెట్టి తీసిన తర్వాత ఇలా గుడ్లు కొంచెం ఉడుకుతాయి. ఉడికిన తర్వాత మంచిగా కలబెట్టుకోవాలండి. బీరకాయలు ఎగ్స్ మంచిగా కలబెట్టుకుంటే బాగుంటుంది. ఎంతమందికి బీరకాయ ఎగ్స్ తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ బీరకాయ ఎగ్స్ మాత్రం అయిపోయింది. ఫినిషింగ్లో ఖచ్చితంగా కొత్తిమీర ఉండాల్సిందే కదా. ఇక్కడ కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసాక మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా సింపుల్ అండి. వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎండ్ వరకు చూస్తే లైక్, సబ్స్క్రైబ్.